కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో మహాత్మా గాంధీ జోక్యం చేసుకోకపోయి ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్రం రాకముందే భారత ప్రభుత్వానికి తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యేవారు. స్వతంత్రం వచ్చే సమయానికి పటేల్కు 71 సంవత్సరాలు, కానీ నెహ్రూకు 56 సంవత్సరాలే. దేశం ఆ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ కోసం జిన్నా మొండి పట్టు పట్టారు. బ్రిటన్ పాలకులు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ను ఆహ్వానించారు. దేశ నాయకత్వాన్ని పటేల్కు అప్పగించాలని కాంగ్రెస్ అనుకుంది. ఎందుకంటే ఆయన జిన్నా కంటే మెరుగ్గా చర్చలు జరపగలరు. కానీ గాంధీ మాత్రం నెహ్రూని ఎంచుకున్నారు. గ్లామరస్ నెహ్రూ కోసం గాంధీజీ తన నమ్మకస్తుడైన సహచరుడిని కూడా వదులుకున్నారని రాజేంద్ర ప్రసాద్ లాంటి కాంగ్రెస్ నేతలు బహమాటంగానే విమర్శించారు. కానీ చాలామంది కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండిపోయారు. స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రశ్న భారత రాజకీయాల్లో చర్చనీయంగా నిలిచింది. దీనికి కారణం కనుక్కోవాలంటే మనం బ్రిటిష్ రాజ్ చివరి ఏళ్లలో రాజకీయాలు, గాంధీతో నెహ్రూ పటేల్కు ఉన్న సంబంధం గురించి వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెహ్రూ కంటే ముందే గాంధీజీ వల్లభాయ్ పటేల్ను కలిశారు. ఆయన తండ్రి గోవర్బాయి 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన 3 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. 1857 తిరుగుబాటు జరిగిన 12 ఏళ్ల తర్వాత గాంధీజీ పుట్టారు. 18 ఏళ్ల తర్వాత అంటే 1875 అక్టోబర్ 31న పటేల్ పుట్టారు. గాంధీ కంటే పటేల్ 6 ఏళ్లు చిన్నవారు కాగా పటేల్ కన్నా నెహ్రూ 12 సంవత్సరాలు చిన్నవారు. వయసులో 6 ఏళ్ల తేడా పెద్ద ఎక్కువ కాదు. అందుకే గాంధీ పటేల్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేవి. లండన్లో గాంధీ, జిన్నా, విఠల్ భాయ్ పటేల్, నెహ్రూలు ఎక్కడ బారిస్టర్ డిగ్రీలు అందుకున్నారో అదే మిడిల్ టెంపుల్ లా కాలేజీలో వల్లభాయ్ పటేల్ కూడా బారిస్టర్ డిగ్రీ అందుకున్నారు. ఆ రోజుల్లో వల్లభాయ్ పటేల్ గుజరాత్లో అత్యంత ఖరీదైన వకీళ్లలో ఒకరు. పటేల్ మొదటిసారి గాంధీజీని గుజరాత్ క్లబ్లో 1916లో కలిశారు. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి మొదటిసారి గుజరాత్ వచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆయనకు అభినందన సభలు జరుగుతున్నాయి. ఆయన్ను కొందరు మహాత్మా అనడం మొదలుపెట్టారు. కానీ గాంధీలోని మహాత్ముడు పటేల్ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆయన ఆలోచనలను కూడా పటేల్ను నిరుత్సాహపరచలేకపోయాయి. మన దేశంలో మహాత్ములకు లోటు లేదు. మనకు ఎవరైనా పనిచేసేవారు కావాలి. గాంధీ పాపం ఈ జనాలకు బ్రహ్మచర్యం గురించి ఎందుకు చెబుతున్నారో అర్థం కాదు. అదెలా ఉందంటే బర్రె ముందు భాగవతం చెప్పినట్టు ఉంది అని పటేల్ అనేవారు. 1916లో ఎండాకాలంలో గాంధీ గుజరాత్ క్లబ్కు వచ్చారు. ఆ సమయంలో పటేల్ తన తోటి వకీల్ గణేష్ వాసుదేవ్ మావులంకర్తో పేకాట ఆడుతున్నారు. మావులంకర్ గాంధీ విధానాలకు చాలా ప్రభావితుడయ్యారు. గాంధీ రాగానే ఆయన్ను కలవడానికి లేచారు. పటేల్ నవ్వుతూ, ఆయన నిన్నేమి అడుగుతారో నేనిప్పుడే చెప్పేస్తున్నా. గోధుమల నుంచి రాళ్ళు తీయడం మీకు తెలుసా తెలియదా అంటారు. తర్వాత ఈ దేశానికి ఎన్ని పద్ధతుల్లో స్వతంత్రం సంపాదించవచ్చో చెబుతారు అని చెప్పారు. కానీ గాంధీ పట్ల తన అభిప్రాయాన్ని పటేల్ చాలా త్వరగానే మార్చుకున్నారు. చంపారణ్లో గాంధీ అనుసరించిన విధానాలు పటేల్పై చాలా ప్రభావం చూపాయి. ఆయన గాంధీ వెంటే ఉండిపోయారు. ఖేడా ఉద్యమం జరిగినప్పుడు పటేల్ గాంధీ మరింత దగ్గరయ్యారు. సహాయక నిరాకరణ ఉద్యమం మొదలైనప్పుడు బాగా నడుస్తున్న తన ప్రాక్టీస్ను వదిలి పటేల్ గాంధీ భక్తుడిగా మారిపోయారు. ఆ తర్వాత బల్దోరి సత్యాగ్రహంతో పటేల్ పేరు మొదటిసారి దేశమంతా తెలిసింది. రైతులపై ప్రాంతీయ ప్రభుత్వాల పన్ను పెంచడానికి నిరసనగా 1928లో జరిగిన ఒక రైతు ఉద్యమానికి పటేల్ నాయకత్వం వహించారు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం పటేల్ ముందు తలవంచాల్సి వచ్చింది. ఈ ఉద్యమం తర్వాత గుజరాత్ మహిళలు ఆయనకు సర్దార్ అనే బిరుదును ఇచ్చారు. 1931లో కాంగ్రెస్ కరాచీ సెషన్లో పటేల్ చివరిసారి పార్టీ అధ్యక్షుడయ్యారు. మొదటిసారి ఆయన గుజరాత్ సర్దార్ నుంచి దేశానికి సర్దార్ అయ్యారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం రావాల్సి ఉంది. కానీ దానికి ఏడాది ముందే భారతీయుల చేతులకు బ్రిటన్ అధికారం అప్పగించింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడినే ప్రధానమంత్రి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. అప్పటికి 6 ఏళ్లుగా ఆయనే ఆ పదవిలో ఉన్నారు. ఆయన దిగిపోవాల్సిన సమయం వచ్చింది. నెహ్రూ చేతులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని గాంధీ నిర్ణయించుకున్నారు. 1946 ఏప్రిల్ 20న మౌలానాకు గాంధీ ఒక లేఖ రాశారు. నేను ఇక అధ్యక్షునిగా ఉండదలుచుకోలేదు అని ఏకవాక్య తీర్మానం జారీ చేయాలని సూచించారు. ఈసారి నా అభిప్రాయం అడిగితే నెహ్రూను అధ్యక్షుడిని చేయాలని అంటాను. దానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిని చెప్పాలని అనుకోవడం లేదు అని గాంధీ అన్నారు. ఆ లేఖలో నెహ్రూను ప్రధానమంత్రిని చేయాలని గాంధీ అనుకున్నట్టు కాంగ్రెస్ వారందరికీ అర్థమైపోయింది. 1946 ఏప్రిల్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో
కొన్ని నెలల్లో ఏర్పడనున్న తాత్కాలిక ప్రభుత్వం కోసం భారత ప్రధాని కావడానికి కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహాత్మా గాంధీతో పాటు నెహ్రూ, సర్దార్ పటేల్, ఆచార్య కృపలాని, రాజేంద్ర ప్రసాద్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సహా కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఉన్నారు. నెహ్రూను పార్టీ అధ్యక్షునిగా చూడాలని గాంధీ భావిస్తున్నట్లు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సాంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తుంది. 15లో 12 ప్రాంతీయ కమిటీలు సర్దార్ పటేల్ పేరును ప్రతిపాదించాయి. మిగిలిన 3 కమిటీలు ఆచార్య కృపలాని, పట్టాభి సీతారామయ్య పేరు ప్రతిపాదించాయి. ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలో ఏ ఒక్కటి కూడా నెహ్రూ పేరును అధ్యక్షుడిగా ప్రతిపాదించలేదు. నెహ్రూను 4వసారి అధ్యక్షునిగా చేయాలని గాంధీ కోరుకుంటున్నట్లు ప్రాంతీయ కమిటీలన్నింటికీ తెలిసినా ఎవరూ ఆయన పేరు ప్రతిపాదించలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి కృపలాని పిసిసి ఎన్నికల చీటీని గాంధీ వైపు జరిపారు. గాంధీ కృపలాని వైపు చూశారు. గాంధీ ఏమనుకున్నారో ఆయనకు అర్థమైంది. ఆయన కొత్త ప్రతిపాదన సిద్ధం చేసి నెహ్రూ పేరు ప్రతిపాదించారు. దానిపై అందరూ సంతకాలు చేశారు. పటేల్ కూడా సంతకం చేశారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి 2 అభ్యర్థులే ఉన్నారు. ఒకరు నెహ్రూ, మరొకరు పటేల్. పటేల్ తన పేరు వాపస్ తీసుకుంటేనే నెహ్రూ ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కృపలాని ఒక కాగితంపై పార్టీ అధ్యక్ష పదవి పోటీ నుంచి నేను నా పేరును వెనక్కి తీసుకుంటున్నాను అని ఆర్జీ రాసి సంతకం పెట్టాలంటూ దాన్ని పటేల్ వైపు జరిపారు. అంటే గాంధీ నెహ్రూ అధ్యక్షుడు కావాలని, అందుకే మీరు మీ పేరును వాపస్ తీసుకుంటున్నట్లు కాగితంపై సంతకం పెట్టాలని స్పష్టంగా చెప్పినట్లయింది. కానీ పటేల్ సంతకం చేయలేదు. ఆయన దాన్ని గాంధీ వైపు జరిపారు. నెహ్రూ వైపుకు చూస్తూ గాంధీ జవహర్ వర్కింగ్ కమిటీ తప్ప వేరే ఏ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ పేరు సూచించలేదు. నెహ్రూ వైపుకు చూస్తూ గాంధీ జవహర్ వర్కింగ్ కమిటీ తప్ప వేరే ఏ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ మీ పేరు సూచించలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని నెహ్రూని అడిగారు. నెహ్రూ మౌనంగా ఉండిపోయారు. అక్కడ కూర్చున్న వారంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సరే, మీరు పటేల్కు అవకాశం ఇవ్వండి అని నెహ్రూ అంటారేమో అని గాంధీ అనుకున్నారు. కానీ నెహ్రూ అలా చేయలేదు. చివరికి గాంధీయే తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గాంధీ ఆ కాగితాన్ని తిరిగి పటేల్కి ఇచ్చారు. ఈసారి పటేల్ దానిపై సంతకం చేశారు. దాంతో నెహ్రూను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నాం అని కృపలాని ప్రకటించారు. తన పుస్తకం గాంధీ ఈజ్ లైఫ్ అండ్ థాట్స్లో కృపలాని ఈ ఘటన గురించి వివరంగా రాశారు. నేను అలా జోక్యం చేసుకోవడం పటేల్కు నచ్చలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను గాంధీ అనుకున్న దానిని యాంత్రికంగా చేశాను. ఆ సమయంలో అది పెద్ద విషయం కాదనిపించలేదు. ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, అంతే కదా అనుకున్నాను అని ఆయన రాసుకొచ్చారు. అది మహాత్మా గాంధీ మాత్రమే చేయగలరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరవుతారు అనే నిర్ణయం అంతకు 12 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఒక వ్యక్తి తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతలకు అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే 1929, 36, 39 తర్వాత గాంధీజీ చెప్పడం వల్ల పటేల్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తన పేరును 4వసారి వెనక్కి తీసుకున్నారు. అందరూ షాక్ అయ్యారు. అప్పటి ప్రముఖ జర్నలిస్ట్ దుర్గాదాస్ తన ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ పుస్తకంలో గ్లామరస్ నెహ్రూ కోసం గాంధీజీ తనకు నమ్మకస్తుడైన సహచరుడిని త్యాగం చేశారు. నెహ్రూ ఇక ఆంగ్లేయుల దారిలో ముందుకెళ్తారేమో అని నాకు భయంగా ఉంది అని రాజేంద్ర ప్రసాద్తో అన్నారు. రాజేంద్ర ప్రసాద్ స్పందనను నేను గాంధీజీకి చెప్పాను. అప్పుడు ఆయన నవ్వారు. తర్వాత రాజేంద్రను ప్రశంసిస్తూనే రాబోయే ఎన్నో సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి నెహ్రూ తనకు తాను సిద్ధం చేసుకున్నాడు అని దుర్గాదాస్ రాశారు. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ గాంధీ పటేల్ స్థానాన్ని నెహ్రూకు ఎందుకు అప్పగించారన్న సందేహం వినిపిస్తూనే ఉంటుంది. దానికి తన దగ్గర చాలా కారణాలు ఉన్నాయని గాంధీజీ అంటారు. కానీ ఆ కారణాలు ఏంటని ఆయన్ను ఎవరూ అడగలేదు. ఆయన ఎవరికీ చెప్పలేదు. సర్దార్ పటేల్ లాంటి నేతను పక్కన పెట్టి నెహ్రూను ఎందుకు ఎంచుకున్నారని బాపూజీని అడిగే ధైర్యం కాంగ్రెస్లో ఎవరికీ లేకుండా పోయింది. విలేకరి దుర్గాదాస్ ఆ ప్రశ్న అడిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పటేల్ ఒక మంచి నెగోషియేటర్, ఆర్గనైజర్ కాగలరు. కానీ ప్రభుత్వానికి నెహ్రూ నాయకత్వం వహించాలని నాకు అనిపించింది అని చెప్పారు. మీరు ఆ గుణాలను పటేల్లో ఎందుకు చూడలేకపోతున్నారని దుర్గాదాస్ గాంధీజీని అడిగారు. జవహర్ మా క్యాంపులో ఏకైక ఆంగ్లేయుడు అని గాంధీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తన సమాధానంతో దుర్గాదాస్ సంతృప్తి చెందలేదని గాంధీజీకి అనిపించింది. జవహర్ 2వ స్థానంలో ఉండడానికి ఎప్పటికీ రెడీగా ఉండరు. పటేల్తో పోలిస్తే అంతర్జాతీయ అంశాల్లో నెహ్రూకు మంచి అవగాహన ఉంది. వీరిద్దరూ ప్రభుత్వం అనే బండిని లాగే 2 ఎద్దుల్లాంటి వారు. అంతర్జాతీయ అంశాల కోసం నెహ్రూ, దేశీయ వ్యవహారాల కోసం పటేల్ పనిచేస్తారు అని ఆయన వివరంగా చెప్పారు. గాంధీ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో 2 విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి, నెహ్రూ నెంబర్ 2గా ఉండడానికి ఇష్టపడరు. రెండోది, పటేల్ నెంబర్ 2గా ఉండడానికి ఇబ్బంది పడరు. ఇది గాంధీ నమ్మకం. నిజంగా అలాగే జరిగింది. అధ్యక్ష పదవి విషయంలో జరిగిన దానికి ఆగ్రహించకుండా వారంలోనే మామూలైపోవడమే కాదు, అందరితో నవ్వుతూ సరదాగా ఉండగలిగారు పటేల్ గారు. పటేల్ చెప్పే సరదా మాటలకు నవ్వేవారిలో గాంధీ కూడా ఉన్నారు.
అయితే తన ఇంగ్లీష్ పాండిత్యం వల్ల అధికార బదిలీని పటేల్ కంటే నెహ్రూ మెరుగ్గా నిర్వహించగలరని గాంధీజీకి అనిపించేది. గాంధీ ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పారు. ఆంగ్లేయుల నుంచి అధికారం తీసుకున్నప్పుడు నెహ్రూ స్థానంలో మరో వ్యక్తిని ఊహించలేం. ఆయన హరో విద్యార్థి, కేంబ్రిడ్జ్లో గ్రాడ్యుయేషన్, లండన్లో బారిస్టర్ చేయడం వల్ల ఆంగ్లేయులతో చాలా బాగా డీల్ చేయగలడు అని చెప్పారు. నెహ్రూ, పటేల్ వ్యక్తిత్వాలలో తేడాలు రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించాయి.